ముందుగా ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే నో అనుకుంటూ వచ్చిన తేజ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ 2 కేమ్ ఫర్ హిట్ 1. అండ్ పిలవగానే వచ్చిన అజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ హనురావు అన్న కూడా ఫ్లైట్ ఉండి హ్యాడ్ టు లీవ్. అండ్ ఎస్కేఎన్ గారు ఆశీర్వదించడానికి వచ్చిన ఎస్కేఎన్ గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ నా టీమ్ కాస్ట్ క్రూ అందరికి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. లేట్ అవుతుంది, అందరు నిల్చున్నారు. కాకపోతే అందరికంటే ముందు ఒక మనిషి మాటలు గుడ్డిగా నమ్మింది నేను ఒకటే సార్ నా జీవితం మొత్తంలో. జస్ట్ ఒక మనిషి మాటల్ని గుడ్డిగా నమ్మిన, ఆ మనిషి వాయిస్ లో ఉన్న నిజాయితీని నమ్మిన, దాని రిజల్ట్ ఈరోజు నా లైఫ్ లో గామే ఉండడం. విద్య, నేను లైఫ్ లో చాలా మంది మంచోళ్ళని కలిసిన, గొప్పోళ్ళని కలిసిన, డబ్బున్నోళ్ళని కలిసిన, సంపద ఉన్నోళ్ళని కలిసిన, అంటే డబ్బు లేకపోయినా కూడా గొప్పగా బతికేటోళ్ళని కలిసిన, బట్ లైఫ్ లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ నేను ఒకరిని కలిసిన అంటే నా జీవితం మొత్తంలో ది ఫస్ట్ పర్సన్ నేను చెప్పే పేరు ఒకటే, విద్యాధర్. ఆయన గొప్ప ఫిలిం మేకర్ అయి ఉండొచ్చు, గొప్ప టెక్నీషియన్ అయి ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక గొప్ప మనిషిన. నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను సంపాదించుకుంది ఒక గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ వెల్ విషర్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ మెంబర్ నేను సంపాదించుకున్న విద్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏది స్టార్ట్ చేసిన విద్యతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నా డిఓపి విశ్వనాథ్, మేమందరం చేస్తున్నప్పుడు నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏదో చేస్తున్నాం అనుకున్నారు కానీ, బట్ విజువల్ నేను రోజు అక్కడిదక్కడ చూసినప్పుడు కూడా సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్తామని మీకు ఎప్పుడు చెప్పలేదు. బట్ దిస్ గై విల్ ఆల్సో గో టు ప్లేసెస్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. దాని గురించి ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఎల్లుండి దాకా మాట్లాడుతున్న ప్రతి కాంప్లిమెంట్ లో ఫస్ట్ నీ పేరు వస్తుంది. సో ఐ హోప్ యూ రీచ్ హియర్ యువర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ భరించినందుకు. అండ్ సినిమా సినిమా ఎందుకో నేను నమ్మిన మనం స్టార్ట్ చేద్దాము, ఒక మంచి సినిమా దానిపైన చేసుకుంటుంది అనిపించింది. అందుకే విక్కీ అన్న చూసినట్టుండు. విక్కీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నౌ ఫిలిం హ్యాస్ గాట్ బిగ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా మనం చేసుకుంటూ పోతే దానికి ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ నుండి కూడా వస్తారని. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ వండర్ఫుల్ పర్సన్. అండ్ మ్యూజిక్ నరేష్ చంపేసినావు. నేను మధ్యాహ్నం సినిమా చూసిన, టెర్రిఫిక్. నువ్వు ఏం చేసినావు నీకు తెలియదు, నాకు తెలిసి. నేను చెప్తున్నా మీకు, థియేటర్లో చాలా సార్లు మీకు ఫోన్ వస్తుంటే జేబులో పెట్టేస్తారు ఫోను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, లేకపోతే ఒకసారి సౌండ్ హోల్డ్ చేస్తుంది, లేకపోతే ఎవడు ఏం చేయకపోతే మీకు ఒక ల్యాండ్స్కేప్ హోల్డ్ చేస్తుంది. కానీ సినిమాలో ప్రతి నిమిషం ఏదో ఒకటి హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్. నేను ఫస్ట్ నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ చాలా రోజుల తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. హారిక, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. మీరు చాలా 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 అప్రిషియేట్ చేస్తారు చిన్న పర్ఫార్మెన్స్ ని. తన క్యారెక్టర్ పేరు రూమా. హ్యాట్స్ ఆఫ్. సింపేషన్ యాక్టింగ్. అండ్ దిస్ బాయ్ ఫ్రమ్ దుంబాద్. సో మీకు ఓపెన్ చేసేది స్టేజ్. ఈ సినిమా ఎవరి కథలో కాదండి, మా ముగ్గురు కథలే. సో మీకు గుర్తుండాల్సింది సిటీ 333 అండ్ హారిక యాజ్ ఉమా అండ్ విశ్వక్ సేన్ యాజ్ శంకర్. సో మీరు సినిమాలో వచ్చిన తర్వాత మాటి మాటికి చూసేది మా ముగ్గురినే, కనెక్ట్ అయ్యేది మా ముగ్గురికే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇక్కడ నిల్చోబెట్టా. సో గుర్తుపెట్టుకోండి మా ముగ్గురు ముఖాలు. ఎందుకంటే సినిమా బిగినింగ్ నుండి ఎవరో మా ముగ్గురులో ఎవరినో ఒకరు మీకు కనిపిస్తూ ఉంటాము.
అంటే సినిమా చూసినందుకు ఈరోజు మధ్యాహ్నం నేను డైరెక్ట్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమా. ఈరోజు సినిమా మధ్యాహ్నం చూసింది ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు, లేదా ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. సినిమా చూస్తే నిజాయితీగా నా నుండి ఒక మాట వస్తుంది, అది మీకు చెప్పాలనిపించింది. సినిమా మీకు అర్థం కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అది ఎంతమందికి అవుతుంది, ఎంతమంది మాలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ ట్రావెల్ ని ఎంజాయ్ చేస్తారు అనేది నేను కూడా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ చాలా చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. మా యాజ్ ఎ టీమ్ చాలాసార్లు చాలా రిస్కులు తీసుకున్నాము. అంటే చాలా పెద్ద రిస్క్ అంటే ఇంకా మీరు చాలా పెద్ద రిస్క్ అనుకోండి, అంత పెద్ద రిస్కులు తీసుకున్నాం. అవన్నీ పే ఆఫ్ చేసినాయి అండ్ ఆ భగవంతుడు చూసింది అనుకుంటా అవన్నీ. లేకపోతే లీప్ ఇయర్ రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడు, మహాశివరాత్రి రోజు మా సినిమా రిలీజ్ అవ్వడు, ఇది మేము ఎవరము ప్లాన్ చేయలేదు అసలు. సో డెఫినెట్లీ మాకు అందరికీ తెలియకుండా మా నిజాయితీకి ఏదో సూపర్ పవర్ యాడ్ అయింది. అండ్ ఇది సినిమా చూసినప్పుడు లాస్ట్ లో ఐ కేమ్ విత్ హెవీ హార్ట్. అది ఇట్ వాజ్ మిక్స్డ్ ఎమోషన్. చాలా హ్యాపీగా ఉండే, చాలా ప్రౌడ్గా ఉండే, చాలా సంతోషంగా ఉండే. డెఫినెట్